సో ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. డొనాల్డ్ ట్రంప్ గారు యాంటీ టెర్రరిజం మూమెంట్ అనే దాన్ని తీసుకురాబోతున్నారు. దగ్గర 3000 టెర్రర్ సంస్థలు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏంటి యావత్ గ్లోబల్ మూమెంట్ ఉంది. సో వీళ్ళను లిస్టు వేసి గుర్తించి వీళ్ళపై కఠిన చర్యలు, క్రాక్ డౌన్ ఈయన చేయబోతున్నారు. గ్లోబల్ క్రాక్ డౌన్ ఇది డొనాల్డ్ ట్రంప్ గారు చేయబోతున్నట్టుగా పెద్ద వార్తలు. సో ఇప్పుడు ఇమీడియట్గా మీకు డౌట్ వస్తుంది, ఎందుకండి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చేయాలి? ముఖ్యంగా ఏం చెప్తున్నాడు, భారత్కి వ్యతిరేకంగా ఎవరెవరు ఇలాంటి తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళ మీదే మేము మేజర్ యాక్షన్ తీసుకోబోతున్నాము. ఇది మీకు అమెరికా నుంచి వస్తున్న బ్రేకింగ్ వార్త. మరి మీరు గమనించారు అనుకోండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా మనకు మన ఎజెండా ఉండాలండి. లేకపోతే ఇవాళ ఉండే సోషల్ మీడియా పవర్ మన జీవితాలను అస్తవ్యస్తము చేసేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ట్రంప్ గారు ఈయన పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలతో అత్యంత సన్నిహితంగా ఉంటారు. మరి ఈ తీవ్రవాదుల ఆరిజిన్స్ అంతా మీరు చూశారు అనుకోండి, పాకిస్తానే కదా. సో ఈ ప్లాన్ ఏమిటి, ఈ డీప్ స్టేట్ ప్లాన్ ఏమిటి, సిఐఏ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? నేను ఒక వీడియోలో మాట్లాడాను. మీకు హమాస్ తీవ్రవాదులు టన్నల్స్లో దాక్కుంటే మీరేం చేస్తారు? మీకు బంకర్ బాంబులు వాడతారు. వాడి ఆ కెమికల్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది చూసారా, తట్టుకోలేక మీకు ఊపిరి ఆడక అక్కడికక్కడే తీవ్రవాదులు పడి చనిపోతారు. సో ఇది మీకు అమెరికా ఇజ్రాయెల్ ప్లాన్. ఇంకొక దగ్గర మీరు ఇలాంటి టనల్స్ నిర్మించండి, అక్కడ బంకర్ బాంబులు వేసినా కూడా ఆక్సిజన్ ఛాంబర్స్ ఉంటాయి, ఇది ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు అని చెప్పి అదే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషనే సలహాలు ఇస్తారు. మీకు గొప్ప ఉదాహరణ 1990s జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, ఈయనే కదా అప్పుడు అమెరికా అధ్యక్షుడు. ఏం చెప్పాడండి, పాకిస్తాన్ నాయకులను పిలిచాడు, ఆఫ్ఘనిస్తాన్లో సోవియత్ యూనియన్ పాలన రాబోతుంది, దీనిని మనం ఆపాలి, కాబట్టి ఇమీడియట్గా తాలిబాన్ అనబడే మూమెంట్ను తీసుకురా, ఆఫ్ఘనిస్తాన్లో తీసుకురా, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తాను, వీళ్ళు రష్యాపై యుద్ధము చెయ్యాలి. చేశారు. సో రష్యా వాళ్ళు 10 ఏళ్ల పాటు పోరాటం చేసి కుదరదని వెళ్ళిపోయారు. తర్వాత ఏమైందండి, మీకు ఒసామా బిన్ లాడెన్, ఇతనికి అమెరికాలోనే అకౌంట్స్ ఉండేవి, వీళ్ళు ఫండింగ్ ఇచ్చేవాడు, ఎవరు, రష్యా వాళ్ళని ఎదిరించడానికి. తరువాత ఏమైంది, ఇదే తాలిబాన్ మీకు ఒక టెర్రర్ గ్రూప్, వార్ ఆన్ టెర్రర్, ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడో ఈ వేట మొదలుపెట్టారు, అతన్ని హతం చేశారు. తాలిబాన్ని ఒక తీవ్రవాద సంస్థగా వీళ్ళే ప్రకటించారు. ఇదే కదా వీళ్ళు చేస్తారు, వీళ్ళే డబ్బు ఇస్తారు, వీళ్ళే కాల్చి పడేస్తారు. ఇది అమెరికా యొక్క ప్లాన్. అమెరికా అనడానికన్నా ఈ రిపబ్లికన్ పార్టీ, ఎందుకంటే జార్జ్ బుష్ కూడా రిపబ్లికన్, తండ్రి గారు పాలనలో ఇది మొదలైంది. తరువాత మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అప్పుడు వాళ్ళ కుమారుడు ఉన్నాడు. ఇదంతా గమనించాలండి, గమనించకపోతే పప్పులో కాలు వేసినట్టే. సో ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తారు, సో ఈయన ఈ 3000 తీవ్రవాద సంస్థలు, ప్రతి ఒక్క దేశము దగ్గర లిస్టు ఉంటుంది. అంటే మీకు హఫీజ్ సయ్యద్ ఎవరు, మజూర్ అజాద్ అంటే ఎవరు, అలాగే రెహమాన్ నాక్వీ అంటే ఎవరు, రెహమాన్ నాక్వీ అంటే ఎవరు, ముంబై దాడుల యొక్క సూత్రధారి. సో ఇది ఎలా ఉంటుంది, పాకిస్తాన్ వాడు ఇతను అరెస్ట్ చేశాడు, జైల్లో పెట్టాడు అని అందరికీ చెప్తారు. యావత్ మీడియా, ముఖ్యంగా వెస్టర్న్ మీడియా, అబ్బా అద్భుతం, పాకిస్తాన్ ఇలాగ ఇతన్ని ఒక అడ్వెంచరస్ ఈవెంట్లో ఇతన్ని పట్టుకున్నారు, ఇవాళ ఇతను జైల్లో ఉన్నాడు అని వార్త. మీకు 3 నెలల తర్వాత ఇంకో లోకల్ మీడియా రాస్తుంది, మీకు రెహమాన్ లాక్వీ యొక్క భార్య ప్రెగ్నెంట్గా ఉంది. వీడు జైల్లో ఉంటే భార్య ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? ఆలోచించారంటే వీడు వెళ్ళి వస్తూ ఉంటాడు, వీడు బయటికి వెళ్తూ ఉంటాడు, వస్తున్నాడు. అంటే ఆ జైలు అనేది వాడి గెస్ట్ హౌస్ లాగా. సో ఇది పాకిస్తాన్. అంటే వాళ్ళకి తీవ్రవాదులు ముఖ్యం. వీళ్ళని ఎవరు పోషిస్తారు? అమెరికా వాడే పోషిస్తాడండి. కాబట్టి ఒక స్టేజ్లో ఈ 3000 తీవ్రవాద సంస్థలు ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయి మేము వైపౌట్ చేసేసాం, గ్లోబల్ క్రాక్ డౌన్ చేసేసాం. వీళ్ళందరూ పోయారు, హఫీజ్ సయ్యద్ పోయాడు, మజూర్ అజాద్, వీళ్ళందరూ పోయారండి అని చెప్పి ఇవాళ మనం ఢిల్లీ బ్లాస్ట్ అని మాట్లాడుతున్నాం చూసారా, కొత్త రకమైన హైబ్రిడ్ తీవ్రవాదం. ఒక డాక్టరు, ఒక ఇంజనీర్
వీళ్ళు తీవ్రవాదులుగా మారుతారండి. ఇందులో మహిళలు కూడా ఉంటారు. ఉమెన్ వింగ్ కూడా హైబ్రిడ్ కొత్త రకమైన తీవ్రవాదాన్ని తీసుకువచ్చి వాళ్ళందరూ పోయారు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు అని చెప్పి ప్రపంచానికి చెప్తారు, మీకు నమ్మిస్తారండి. ఇదే అమెరికా యొక్క ప్లాన్ ఎప్పుడూ కూడా. అంతే కదండి, ట్రంప్ రావడం ఏం చెప్పాడు పోయినసారి? ఐఎస్ఐఎస్ యొక్క మూలాలను నేను తుడిపి వేశాను. మీకు అబూబకర్ అల్ బాగ్దాది పోయాడు కదా, వేట మొదలు పెట్టాము, మా కుక్కలు వాడిని వెళ్ళి పట్టుకున్నాయి, సో వేటాడి వాడిని చంపి, ఇన్ని చెప్తారు కదా, ఇన్ని చెప్తారు. చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఐఎస్ఐఎస్ నిజంగానే ఈ భూమి మీద లేదని మీరు చెప్పగలరా? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? టర్కీకి వెళ్ళారు. ఇస్లామిక్ స్టేట్ ఖురేషన్ ప్రావిన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారండి? రష్యా మీద తీవ్రవాద దాడులు అనేవి చేస్తున్నారు. ఇవాళ వీళ్ళు భారత్ దాకా వచ్చారు. మరి ట్రంప్ చెప్పిన ఈ తీవ్రవాదము, ఈ ఐఎస్ఐఎస్ ఎక్కడికి వెళ్ళింది? ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే రష్యా వెళతారు, మళ్ళీ డబ్బులు ఇస్తే ఇక్కడ మీకు ఢిల్లీకి వస్తారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటారు. ఇదే ట్రంప్ యొక్క అసలు స్వరూపం. కాబట్టి ఇవాళ 3000 మంది తీవ్రవాద సంస్థలను నేను వైపౌట్ చేస్తాను అంటే కొత్తగా ఇంకొక 3000 సంస్థలు రాబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ వచ్చి గందరగోళములో ఈ ట్రంప్ గాడి టెన్యూర్ అయిపోతుంది, మళ్ళీ డెమోక్రాట్స్ ఎవరో వస్తారు. అసలు ఇదంతా ఏమిటి అంటే మళ్ళీ కొత్త నేరేటివ్ పాకిస్తాన్ వాడు, టర్కీ వాడు వినిపిస్తాడు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నాటో దేశాలలో ఒకే ఒక ఇస్లామిక్ దేశము మీకు టర్కీ. ఎందుకండి వీళ్ళు ఉంచారు? టర్కీ వాడు ఏం చేసినా వీళ్ళు ఎందుకు భరిస్తారు? వాడు రష్యా వద్ద S-400 కొన్నప్పుడు ఏంటి విషయము? దాని పనితనాన్ని తెలుసుకోవడానికి శాంక్షన్స్ అని అంటారండి. ఎస్, టర్కీ మీద మేము శాంక్షన్స్ విధించాం, ఫైన్. కానీ S-400 ఎలా పనిచేస్తుంది, దాని మెకానిజం ఏంటి, అసలు దాని టెక్నాలజీ ఏంటి, అమెరికా వాడుకు వాడు అందిస్తాడు. సో వీళ్ళు చెప్తున్న ఈ కట్టుకథలంతా మనం నమ్మడం మొదలుపెట్టాం. అంటాము, చాలా థ్యాంక్స్ అండి ట్రంప్ గారు, మీరు చాలా గొప్పవారు, మా కోసం ఇంత ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా మీలాంటి వాడు ఉండాలి అందరూ చెప్తారు. మోదీ గారు, అమిత్ షా గారు అందరూ చెప్తారు. కానీ అసలు సిసలైన ట్రంప్ ఏంటి? ఒకటి చెప్తాడు, ఇంకొకటి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ నోట మీకు యాంటీ టెర్రరిజం మూమెంట్ రాబోతుంది, టోటల్ గ్లోబల్గా మేము పని చేయబోతున్నామంటే ఒక్కసారి సిరియా విషయంలో గుర్తుపెట్టుకోండి. సిరియాలో అతిపెద్ద తీవ్రవాది ఇవాళ వాడు వైట్ హౌస్కు వచ్చి ట్రంప్తో కూర్చొని లంచ్ చేస్తున్నాడు. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు నువ్వు, ట్రంప్ చెప్తున్నాడండి, వార్తాపత్రికల్లో వస్తున్నాయి. అలాంటి అమెరికా, అలాంటి CIA ఏజెంట్స్ ఈ ప్రపంచంలో ఇలా తిరుగుతున్నప్పుడు ఈ ప్రపంచము సేఫ్ కాదండి. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే ఆ లెవెల్లో వీళ్ళ కుట్రలు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మీకు టర్కీ, పాకిస్తాన్ నుంచి ఢిల్లీ, ఇక్కడ వీళ్ళు టనల్స్, బంకర్స్ నిర్మిస్తున్నారంటే డైరెక్ట్గా ఇదంతా కూడా అమెరికాకు లింక్. మీరు అడగొచ్చు, ఎందుకు ప్రేమ్ గారు ఇవన్నీ చేస్తారంటే మీ దేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలంటే. మీకు ఎలా చెప్తున్నారంటే, ఒక ప్రముఖ పార్టీ ఉంది, 5 లక్షల మంది ఇంటర్నెట్ వారియర్స్ను మేము క్రియేట్ చేస్తున్నాము. వీళ్ళ మూలాలు ఎక్కడో చెప్పమంటారా? పాకిస్తాన్, బంగ్లాదేశ్. వీళ్ళు డబ్బులు ఇచ్చి బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ అన్నప్పుడు ఏంటి, రూలింగ్ పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు, వాళ్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉండే తీవ్రవాదులకు డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇంటర్నెట్ వారియర్స్ అని ఒక క్యాంపెయిన్ అండి, 5 లక్షల మందిని మేము రిక్రూట్ చేయబోతున్నామని తెలుసో తెలియకో ఓపెన్గా వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మీరు 5 లక్షల మంది తీవ్రవాదులకు మీరే డబ్బులు ఇచ్చి, వీళ్ళు ఉట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి, వీళ్ళు ఇంటర్నెట్ ఆపరేట్ చేస్తారండి, మా కోసం పని చేస్తారండి అని చెప్తే పరిస్థితి ఏంటండి? సో అదే ఇవాళ ఒక్క ఢిల్లీ బ్లాస్ట్, రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ మనం అనుకున్నాము, మూలాల్లోకి వెళుతున్న కొద్దీ ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ వ్యవహారం. సో భారత్ ఇలాగ ఒక ఎమర్జింగ్ ఎకానమీ, హయ్యెస్ట్ GDP, నో, అమెరికా ఒక ఫేక్ ఎకానమీ, చైనా వాడు ఒక ఫేక్ అని ఇవాళ ప్రపంచానికే తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళ ఆదాయాలు ఎక్కడో ఉన్నాయి, అప్పులు ఎక్కడో ఉన్నాయి. అలాంటప్పుడు భారత్ రియల్గా పర్ఫామ్ చేస్తుంది. ఇది ఒక వరల్డ్ బ్యాంక్ అనండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్న విషయము, ప్రతి ఒక్క డేటా కూడా దీన్నే ప్రూవ్ చేస్తుంది. ఇది జరగకూడదు, భారత్ ఎదగకూడదు. కాబట్టి ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉంటాయి. మరి దీన్ని తిప్పి కొట్టడానికి మనము ఏం చెయ్యాలి? బాగా ఆలోచించి మీరు అద్భుతమైన కామెంట్స్ రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.